ఆపతి కాలంలోనే మనోళ్ళెవలు మందెవలన్నది బయటపడుతుంటది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రంలో ఏమన్నా అనుకోని ఆపత్తులు వచ్చినప్పుడు అందరికంటే ముందుగాలుంటారు మన తెలుగు సినిమా హీరోలు. కొందరేమో సినిమాలు టికెట్ల రేట్లు పెంచుకొని దండుకున్నాడే తప్ప పబ్లిక్ ఆపత వచ్చినప్పుడు సాయం చేసుడు తెలియదా అని తెప్పి పొడుస్తుంటారు. అసోంటోళ్ళ నోళ్ళు మూపించేటట్టు సాయం అందించి శబాష్ అనిపించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో ఆగమవుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రాల విజయవాడ, తెలంగాణ ఖమ్మం, మహబూబాద్ జిల్లాలనైతే కోలుకోకుండా వరద పాలైనాయి. పాపం చాలా మంది ఇళ్లకు వరద వచ్చి కట్టుబట్టలతోటి బతికి బట్టగట్టే పరిస్థితి వచ్చింది. అసంటోళ్ళందరికీ ఆసరైదామంట అని సినిమాలు ముంగడికి వచ్చిరిగా. జూనియర్ ఎన్టీఆర్ అన్న రెండు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు చందరాసిండు. ఇక అటు నందమూరి నటసింహం కమ్ హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సార్ కూడా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల చొప్పున ₹1 చందరాసిండు. సినిమా ప్రొడ్యూసర్లు ఆరిక హాసిని ప్రొడక్షన్ వాళ్ళు నాగవంశన్న, రాధాకృష్ణ సారు, త్రివిక్రమ్ సార్లు ముగ్గురు కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 25 లక్షలు చందాలిచ్చిరు. ఇక అటు డీజేటీలు హీరో సిద్ధన్న కూడా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 15 లక్షల చొప్పున 30 లక్షలు ఇచ్చిండు. విశ్వక్సేన్ అన్న కూడా ఏపీ తెలంగాణ కలిపి 5 లక్షల చొప్పున 10 లక్షలు ఇచ్చిండు. వీళ్ళంతా కూడా వరదల కష్టాలు చూసి గుండె కరిగిపోయి మనసు కలుక్కు అని ఇట్లా సాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక షీన్మోలది అట్లుంటే తెలంగాణ సర్కారు ఉద్యోగుల సంఘాలోళ్ళు కూడా ఉద్యోగుల ఒక్కరోజు జీతం అంతా కలిపి ఏం తక్కువ 130 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి ఇచ్చిర్రు. అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఒక్క నెల ఎమ్మెల్సీ జీతం ₹2,75,000 సీఎం సహాయ నిధికి చందరాసిండు. ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో ₹2,75,000 సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తా ఉన్నాను. కల్కి సినిమా తీసిన వైజయంతోళ్ళు ఆంధ్ర సీఎం సహాయ నిధికి 25 లక్షలు ఇచ్చిర్రు రేపటి కోసం అనుకుంటా. ఇక ఇట్లా చాలా మంది చిన్నోళ్ళ కాడి నుంచి పెద్దోళ్ళ దాకా వాళ్ళకు దోచిన సాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చి పెద్ద మనసు సాటుకుంటున్నారు.